SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మాస్టర్ కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలా? సగం వాట. సగం వాట ఏంటి? ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే, ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం, ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. చిట్టి బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు, పోబే. మేము లోపలికి పోతున్నాం. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం, తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది, అర్థమైంది. కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? గాజులు ముజే చల్. భయ్య 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 గాజులు కావాలి భయ్య. బోలనా తుజే చల్. కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కుంటా. భయ్య 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 భయ్య. ఏంటి భయ్య, మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వండి, ఇంత కన్ఫ్యూస్తున్నావు. బంగారం, ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. అరే సార్, వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ చేయరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం, వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతను ఏమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా, బండి తిప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు? 10 మంది తెలియాలా? బండి మలుపుతున్నంట. వంశీగారు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్, అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోయ్. మేడం, ఫోన్ ఇక్కడే ఉంది మేడం. మేడం మీరు మేడం కట్ చేస్తాను. కాదు సార్, మేడం నడు మడతలో అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా, దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయ రే భయ్. తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్కాయ. తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి. ఓలో 2 పోట్లు పొడిచిగలను. బావా, నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే, ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూడిలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం, ఇష్టం. ఇది నా రోడ్, నేను జరగా. నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడి. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు?
డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మ్యాటరో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మ్యాటరో, జోకు. ఊరి పిచ్చిన పువ్వ, నిన్ను బయటొగ్గేసి చిట్టుగాని తేవాల్సింది. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఏంది ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి ఇంటికి పాటలేంట్రా? ఇంటికి వస్తున్నాం. మైండ్ కానీ దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. దీని తల్లి లైన్ గడుస్తున్నది, ఏందో కథ. గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్, ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్? దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటది కదా సార్? ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును, మస్తు కేక్ అన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్, ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఉమ్, పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్దీ పూణె ఎత్తండ్రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ओए क्या चल रहा? ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? क्या काम है? మూత్రం పోవాలరా బాయ్. चल. రేయ్, చిట్టిగాని మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోదు కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిట్టి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతామేమో. రే బండనా కొడక, నువ్వు అమాయకుడు అమాయకుడు నటిస్తున్నావా? చెప్పరా చిట్టిగా. మాస్టర్, వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జల్దీ. ఓరి బండోడా, నోరిపెవ చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా. మ్యాటారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మ్యాటారో? అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. ఈడేటి మందులు ఎక్కడ ఎట్టినాడు? మ్యాటారో చేపల పులుసు అరిగినట్లేదు, వేసేసుకోమంత రేటి. ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోతాయి, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మ్యాటారో? డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. వచ్చేసారు, జల్దీ రండి. ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. లాకర్ లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్?
सुकून